బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లారు. అసెంబ్లీ పరిణామాలను కేసీఆర్ కు కేటీఆర్ వివరించనున్నారు. బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లారు. అసెంబ్లీ పరిణామాలను కేసీఆర్ కు కేటీఆర్ వివరించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లినట్టుగా తెలుస్తా ఉంది కదా, ఏ అంశాలకు సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం పైన నిన్న అసెంబ్లీలో చర్చ జరిగిన నేపథ్యంలో ఏం వివరించే ఛాన్స్ ఉంటుంది, అలాగే దిశానిర్దేశం కూడా చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది కదా కేసీఆర్ నేతలకు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళారు. అందుకంటే ముందు ఆయన పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా సిబిఐకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని సిబిఐకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని కేటీఆర్ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఈ రోజు రేపు రకరకాల రూపాల్లో బైక్ ర్యాలీలు కావచ్చు, నిరసనలు కావచ్చు, రాష్ట్ర రౌకలు కావచ్చు, వివిధ రూపాల్లో నిరసన తెలిపారనేది కేటీఆర్ ఇచ్చిన పిలుపు. ఇంకొక వైపు కేసీఆర్ తో ఇప్పుడు సమావేశం అవడం కూడా కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటీఆర్ వివరించబోతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకులకు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలని దాని మీద. ముఖ్యంగా ఈ కాళేశ్వరం అంశంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా ఉన్న నేపథ్యంలో పార్టీలోని ఇద్దరు కీలకమైన నాయకులు సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సిన రావడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆత్మరక్షణలో పడేసింది. దీని నుంచి ఎలా బయటపడాలి అనే అంశం మీద కేసీఆర్ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుకుంటారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవటం, ఆ ప్రాజెక్ట్ జరిగినప్పుడు ఏదైతే ఈ కాళేశ్వరం అంటే ఒకవైపు న్యాయస్థానాల్లో విచారణ అంటే సిబిఐ విచారణ ఎదుర్కొంటూనే అటు న్యాయస్థానాల్లో హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద క్లాష్ చేయాలంటే కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయబోతుంది. ఇందులో భాగంగానే ఈ సమావేశం కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా అప్పుడు జరిగిన అంశాలన్నింటినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిరోజు చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలోనే నీళ్లు ఇచ్చిన కేసీఆర్ మీద కేసులు పెట్టడం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తోంది. ఇంతకుముందే శాసనమండలి నిరోధిక వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా గన్ పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. సో ఈ అంశాన్ని ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం, ఇప్పటికే అధికారం కోల్పోయి దాదాపు 21 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ పరంగా కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ విచారణను గతంలో 2022లో కేసీఆర్ సిబిఐ తెలంగాణలోకి రాకుండా అప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు. సో ఇప్పుడు అదే జీవోని ఎత్తివేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేయబోతుంది. సిబిఐ విచారణకు ఇచ్చిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే రిపోర్ట్ ను కేసీఆర్ పూర్తిగా క్షుణ్ణంగా చదివినట్టు తెలుస్తుంది. ఆయన నిన్న ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం రిపోర్ట్ ను పంపించింది. సో ఇప్పుడు ఏదైతే ఆ రిపోర్ట్ ను చదివిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా కేటీఆర్ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కాసేపటి క్రితమే కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి గారు కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా ఇతర కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంజనీర్లు కావచ్చు, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. థ్యాంక్ యూ నరేష్. బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లారు. అసెంబ్లీ పరిణామాలను కేసీఆర్ కు కేటీఆర్ వివరించనున్నారు.